నమస్తే PM7 పాలిటిక్స్ ఛానల్ కు స్వాగతం. నారా లోకేష్ ఇప్పుడు ఈ పేరు సక్సెస్ కి చిరునామా. రాజకీయాల్లో కేవలం అతి కొద్ది కాలంలోనే తనను తాను నిరూపించుకొని అందరి వాడిగా విశేష గుర్తింపు పొందిన యువనేత. అయితే అనుకోకుండా నారా లోకేష్ ని ఏపీ డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు గట్టిగా వ్యాఖ్యలు చేయటం మనందరికీ తెలిసిందే. పైగా వైసీపీ కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించడం రాష్ట్ర ప్రజలకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. సొంత పార్టీ నేతలు అలా స్పందిస్తున్నారంటే అర్థం ఉంది, కానీ ప్రతిపక్ష పార్టీ ఏమి కోరి ఇలా స్పందిస్తుంది అనే విషయంలో సస్పెన్స్ గా మారింది. ఇక ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్తుంటూ ఆయన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఈ విషయంలో ఎవరూ కామెంట్ చేయవద్దని గట్టిగా హెచ్చరికలైతే చేశారు. అయితే ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్థితప్రజ్ఞతతో ఉన్నప్పటికీ జనసేన శ్రేణులు మాత్రం బాగానే గట్టిగా కౌంటర్ ఇవ్వడం విశేషం. అయితే సాధారణ ప్రజానీకానికి ఇదొక అర్థం కాని విషయంలా గోచరిస్తుంది. మరి ఈ విషయాలపై అసలు సిసలు సమాచారం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పాలమర్రి రాధాకృష్ణరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి మొన్ననే 7 నెలలు అయింది. అయితే ఇంతలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన తీసుకురావడం వెనుక అసలైన కోణం ఏంటి? అంటే రాజకీయాల్లో ఒకే కోణం ఉంటుంది. రాజకీయం అనేది ఒక కోణం, రాజకీయాలు చేయడమే రాజకీయాల్లో ఒక కోణం. ఆ రాజకీయాలు ఏ రకంగా చేస్తాయంటే స్వపార్టీ అంటే సొంత పార్టీ అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో కొందరు, ఆ తర్వాత కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు, లేదు బీజేపీ వాళ్ళు కొంత. ఇవి కాదని నిన్నటిదాకా అధికారం అనుభవించి అష్టకష్టాలు పడితే ఒక 11 సీట్లు పంగనమల్లాగా పెట్టారు జగన్. అంటే ఇక మిగిలింది ఎవరు? జన సమూహం. వీళ్ళు తప్ప ఎవరు కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు. వీళ్ళలో ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి అధికారాన్ని అప్పనంగా ఇంకొకరు లాక్కోవాలి. జనం ఇచ్చిన ఓటర్ల తీర్పును కాదని అప్పనంగా ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, మళ్ళీ కొత్త ప్రభుత్వం రావాలి, అస్థిరత ఉండాలి అనేది ఒక చర్చ తీసుకురావాలి. జన సమస్యలు కానీ కాబట్టని వాళ్ళు చేసేటువంటి పనులే ఇవి. ఓకే, వీటిల్లో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కులకోణం చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది అనేది అనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీ రెడ్డిస్, అధికార పార్టీలో మెజారిటీ కమ్మాస్, ఆ తర్వాత కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కాపులు, బీజేపీ కథ తెలిసిందే. వీళ్ళు ఏమంటే ఏ కులంలో కూడా కొంత ఫెరోషియస్గా కుల కోణాన్ని నుంచి ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటే తరతరాలుగా చాలా సంవత్సరాలుగా వస్తున్నది ఏంటంటే కమ్మ కాపు వైరం అనేది సాగుతుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనేటువంటిది జగన్ తాపత్రయపడుతున్నారని అనిపిస్తుంది. ఓకే, దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే సార్. అయితే టీడీపీ నాయకులు కొందరు ఈ ప్రతిపాదన చాలా గట్టిగా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? టీడీపీలో వర్మ గారు కావచ్చు, లేకపోతే టీజీ భరత్, ముద్దా వెంకన్న. టీజీ భరత్ మంత్రివర్గం నుండి ఎందుకు అంటున్నాడు అంటే అబ్బాయి యంగ్స్టర్, అంటే కొంచెం అటు ఇటుగా లోకేష్ కు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండొచ్చు, కొంచెం అటు ఇటుగా. వీళ్ళంటే ఏంటంటే రాజకీయ నేపథ్యం కంటే వ్యాపారం నుంచి, వ్యాపార అవసరాల కోసం ఈ రాజకీయాలను వాడుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను వర్మని అనడం లేదు, బుద్ధ వెంకన్న అనడం లేదు, కొంతమంది ఉంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం ఏదో ఒక రకమైనటువంటి పార్టీకి నేను అత్యంత దగ్గర లోకేష్ కనిపించుకోవడం కోసం అలాంటి స్వభావంతో కూడా డిమాండ్ చేయొచ్చు. ఆ డిమాండ్ కూడా చేయొచ్చు, పబ్లిక్ గా చేయొచ్చు, లోపల చేస్తుండొచ్చు. దానికి అవసరమైనటువంటి ఇంటర్నల్ వర్క్ కూడా చేస్తుండొచ్చు, కాదనడానికి అవకాశమే లేదు. లోకేష్ గారు గతంలో కంటే ఇప్పుడు బాగా మెచ్యూర్డ్గా ఆలోచన విధానం కూడా చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని కూలంకషంగా వ్యవహరించడం, ఈ విషయాల మీద మీ అభిప్రాయం? అంటే ఒక లోకేష్
మనం ఎప్పుడో చూసిన లొకేషన్ ఇప్పుడు చూస్తే అది చాలా తప్పు. లోకేష్ తను ఒక 15 ఏళ్లుగా, అంటే ఇంకా కొంచెం యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తాత రాజకీయాలు ఇవన్నీ అబ్జర్వ్ చేయకుండా ఉండరు కదా. అట్లా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతను యాక్టివ్గా ఉన్నాడు. ఏ రోజు కూడా ఆ వ్యాపారం అని, ఈ వ్యాపారం అని, ఈ దేశం అని, ఆ దేశం అని ఏ రోజు తిరగలేదు. ఒక శిక్షితులైనటువంటి ఒక కార్యకర్త లాగా తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. అంటే అందరిలాగా బూతులు మాట్లాడకపోవచ్చు, రెచ్చగొట్టకపోవచ్చు, లేకపోతే విద్వేషాలు రగిలించేటువంటి కార్యాచరణ చేయకపోవచ్చు, దుర్మార్గాలు దొమ్మిలు చేయకపోవచ్చు. అవి చేస్తేనే నాయకుడు అనిపించేటువంటి స్వభావం ఉన్న వాళ్ళు, అట్లా చేసి ఉంటే బాగుండాలని కోరుకునే వాళ్ళు లొకేషన్ ఏదైతే చూపించచ్చు. మనం వాళ్ళ అభిప్రాయాన్ని మనం కాదనం లేం కదా. అలాంటి వాళ్ళే నాయకులు అనేటువంటిది అంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే కోవలోకి తీసుకుంటే రుచుకున్నవన్నీ ఇప్పుడు ఏదో జంతువుని తిన్నా అనేసి ఆ జంతువు యొక్క ఎముకలన్నీ మెళ్ళేసుకున్నట్టుగా ఆ ఆశలని పోగేసుకొని అక్కడొక బంగ్లా, ఇక్కడొక బంగ్లా, అక్కడొక సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడొక పేపరు, ఇట్లా పబ్లిక్ లో చూపిస్తే వాడు నాయకుడు, మహానాయకుడు. ఇట్లా లో ప్రొఫైల్ కొంటే పప్పు అంటే ఎట్లా అవుతుంది? తప్పు కదా. ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు మైండ్ సెట్ ని మార్చడానికి నువ్వు తప్పుడు విధానాలు అనుసరిస్తే చాలా తప్పు అవుతుంది. మహామేధావి ఒకరే గుర్తుపెట్టుకోండి మీరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటూ ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ ఈ రోజు అతను నోటికి వచ్చినట్టు మాట్లాడలే, వికృత స్వరూపాలు చూపించలే, యాక్షన్లు చేయలే, నటన చేయలే. మళ్ళీ అలాంటి వ్యక్తి ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు పొందినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆయన పేరు ప్రసిద్ధులు తెచ్చుకున్నారు కదా. ఒక ఆర్థికవేత్తగా అతను ఈ దేశాన్ని రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఇది కదా. ఇప్పుడు అసలు ఆయన లోకేష్ గారి విజన్ ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడైనా ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం ఎట్టుంటదంటే, వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కంట్రీస్ కానీ, డెవలప్ అయినటువంటి ప్రాంతాలను కానీ దృష్టిలో పెట్టుకొని అలా ఉంటే మా ప్రాంతం బాగుంటుంది అనేటువంటి విషయం ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఉంది కాబట్టే అతను విదేశీ పర్యటనలకు వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి అటువంటి తాపత్రయాన్ని చూపిస్తున్నాడు. కొంత ఆచరణలో కూడా సక్సెస్ అయ్యాడు కూడా. ఇక మనం అనుకున్న టాపిక్ లో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే దాని మీద జనసేన వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయం ఆయన స్పందించలేదు. అంటే దీనికి ఎగ్జాంపుల్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్ల చరిత్రలో ఇంత అనుభవం ఉన్నటువంటి పార్టీ, గ్రామాన్ని విస్తరించినటువంటి తెలుగుదేశం పార్టీ మీద ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కూడా పట్టినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రారంభించి ఆ పార్టీలో కొంతమంది లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేస్తూ ఉంటే, మాట్లాడుతుంటే అటు సాటుమాటుగా మాట్లాడినా లేకపోతే వేదికల మీదకి వచ్చి మాట్లాడినా, మీడియాతో మాట్లాడినా చంద్రబాబు కూడా చాలా లేటుగా స్పందించినట్టే. నిన్న కాక మొన్న పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ స్పందించడానికి ఆలస్యం చేస్తాడంటే ఏ రకంగా అవుతుంది? కానీ అందులో పవన్ కళ్యాణ్ యొక్క బాధ్యత అతని పాత్ర ఏముంది? అవతల పార్టీలో మెజారిటీ పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ప్రారంభమవుతుంటే దాన్ని ఎగేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మీడియా, ఆ మీడియా విషం తాగిన మనిషికి కళ్ళంతా బ్లూ కలర్ వచ్చినట్టుగా ఆ బులుగు మీడియాలో నుంచి వికృతంగా ఆ వార్తలను ఎత్తి చూపిస్తూ ఉంటే, ఇప్పుడు మళ్ళా దీనికి తాళం వేసినట్టు పవన్ కళ్యాణ్ స్పందించేది ఏముంటుంది చెప్పండి? స్పందించడం అంటే పార్టీగా అందరూ కలిసి చంద్రబాబు ఒక నిర్ణయాన్ని ప్రకటించాడు. చంద్రబాబు ప్రకటించడం అంటే అర్థం ఏంటంటే అది కూటమి పార్టీ కూటమి ప్రభుత్వానికి నాయకుడు ఆయన. ఆ నాయకుడే ప్రకటించాడు దీని మీద ఇంకా ఫుల్ స్టాప్ పెట్టండి, ఎలాంటి మార్పులు ఉండవని చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ ఇంకా పార్టీలో ఉన్న అనేక మంది స్పందించాలంటే ఎట్లవుతుంది? దీంట్లో అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి పార్టీ కార్యకర్తలు ప్రతి పార్టీకి ఉంటారు. అవును, అతి ఉత్సాహంతో నేతలు కూడా అలా ఉండదు. కొంతమంది పార్టీల కార్యకర్తలే నేతలే గతంలో కార్యకర్తలు వాళ్ళు స్పందిస్తుంటారు.
అది కుల కోణంతో ఉండొచ్చు, మత కోణంతో ఉండొచ్చు, పార్టీల కోణంతో ఉండొచ్చు, రకరకాల కోణాల్లో వాళ్ళు చెప్తుండొచ్చు. లేకపోతే పార్టీ అధినాయకుడి దృష్టిలో పడాలని కూడా ఉండొచ్చు. నువ్వు ఉన్నా లేకపోయినా మేము లోకేష్ అంటే ఉంటాం అని ప్రకటించుకోవడం కోసం కూడా చెప్తుండొచ్చు. రేపు పొద్దున ఇక టికెట్ రాకుంటే లోకేష్ దగ్గరికి పోవచ్చు అని జనసేన పార్టీలో ఉన్నట్టు వాళ్ళు కూడా చెప్తుండొచ్చు. దాన్ని మనం క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అసందర్భమైనటువంటి చర్చ. ఎందుకు ఈ చర్చ చేశారని దానికి అనేక కారణాలు ఉన్నాయి, చెప్తాను. అయితే ఒక చిన్న విషయం సార్, తెలుగుదేశం పార్టీలో ఒక ఆచారం ఉంది. అదేంటంటే వాళ్ళు ఏదైతే ఆ పార్టీ ఏదైతే ముందుగా ఆ పార్టీ కానీ అధినాయకుడు కానీ ముందు ఏదైతే అనుకుంటారో దాన్ని తమకు అనుకూలమైన మీడియా ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది, లేదా తన బాగా చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా చెప్పించడం జరుగుతుంది. దాన్ని రెస్పాన్స్ చూసి ఆ తర్వాత స్టెప్ వేస్తారు అనేది ఒక కొంతమంది మాట్లాడుతున్న మాటలు. అసలు అందులో నిజమెంత ఉంది? అది గతంలో మనం చాలా చూసాము. తెలుగుదేశం పార్టీలు నిర్ణయాలు తీసుకునే ముందర మీరు అన్నట్టు కొంత అట్లా వదులుతారు, ఫీల్ వదులుతారు. ఆ గుడ్ ఫీలా బ్యాడ్ ఫీలా అనేది స్మెల్ చేసి దాన్ని స్వీకరించి దానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలాంటి పొరపాటు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి వదిలి తప్పు చేయడం ద్వారా బీజేపీతో ఉన్నటువంటి ఒప్పందాలు ఉల్లంఘించుకొని తెగదెంపులు చేసుకొని పార్టీ ఇబ్బంది పడి రాష్ట్ర అభివృద్ధి కూడా కొంత ఇబ్బంది పడింది అన్నది వాస్తవం. ఇవన్నీ తెలిసినట్టు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రకమైనటువంటి ఇంకో పద్ధతిని లేకపోతే లేని తలనొప్పిని తెచ్చుకుంటాడనేసి ఎవరన్నా అనుకుంటే అది అవివేకమే. ఇదంతా అపోహే. అపోహ కాదు, అపోహ అనడానికి లేదు, అపోహ అనడానికి లేదు. గతంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారం కొంతమంది దాన్ని అనుసరించవచ్చు. ఈ మీడియాలో ఉన్నటువంటి అత్యుత్సాహపరులు ఉన్నారు కదా, ఒకరిద్దరు వ్యక్తులు, వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో పడాలా, వాళ్ళ నాయకత్వం దృష్టిలో పడాలనేటువంటి కొంత కుతి ఈ మధ్య కాలంలో కొంతమందిని చూస్తే మనం అనిపిస్తుంది కదా. అవును, రేపు పొద్దున ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా, దేవులపల్లి అమర్ మాదిరి 5 ఏళ్ల పాటు స్వర్గాన్ని అనుభవించే అవకాశం ఉంటదేమో అనేసి అనుకోవచ్చు కదా. అవును, కొంతమంది వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు వేస్తున్న అడుగులు మాత్రమే ఇవి. సరే, అయితే ఓకే, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే విషయంలో అటు టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు స్పందించడం, అలాగే కౌంటర్ గా జనసేన స్పందించడం ఇది మామూలు విషయం. ఎందుకంటే అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. కానీ ఏ మాత్రం సంబంధం లేని వైసీపీ కూడా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఒక స్లోగన్ లాగా తీసుకొస్తుంది. ఏంటి అసలు? అంటే ఆ పార్టీకి సంబంధం లేని విషయాన్ని ఆ పార్టీ దాని భుజాల మీద ఎందుకు వేసుకోవాలనుకుంటుంది? అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్ర పోషిస్తుంటారు రాజకీయాల్లో. ఓకే, ఆ పాత్ర పోషించడానికి కారణాలు 1,000,000 కారణాలు ఉంటాయి. ఇంతవరకు అనుకున్నాం కదా మనము. లోకేష్ యువకుడు ఏదో చేస్తాడు, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక వయసు వచ్చింది మెత్తబడ్డాడు అని ఈ రకమైనటువంటి అభిప్రాయంతో కొంతమంది ఉత్సాహపరులు ముందుకొచ్చి ఈ రకమైనటువంటి చర్చ పెట్టొచ్చు. కానీ వైసీపీ వాళ్ళు కూడా అదే పెట్టొచ్చు. దాన్ని ఎప్పుడైనా ఎదుటి పక్షము ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, వాళ్ళకి ఏ చిన్న అవకాశం దొరుకుతుందా ఆ అవకాశాన్ని భూతద్దంలో పెట్టి డ్యామేజ్ చేద్దాం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ అయినా అది కాచుకొని కూర్చుంటుంది. ఆ పనే వైసీపీ చేస్తుంది. వాళ్ళ మీడియాలో దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేసి దాని మీద చర్చలు పెట్టి అగ్గికి ఆజ్యం పోసినట్టుగా చేయడం అనేటువంటి చాలా సహజము. దాంట్లో ఆరితేరినటువంటి పార్టీ వైసీపీ. వాళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలతోనే అధికారంలోకి వచ్చాడు అనేటువంటిది పింక్ డైమండ్ కి మించినటువంటి ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా చెప్పండి? అది అసలు ఏమన్నా ఇష్యూనా? అదే ఒకసారి ఆ పింక్ డైమండ్ అనేది లేదని తేలిపోయింది కదా రమణ దీక్షితులు గారు. ఇలా ఇది కూడా అదే అట్లే తేలిపోతుంది, ఏముండకపోవచ్చు అని. అయితే మనం ఈ యాంగిల్లో వైసీపీ అధికారం కోసం అరులు చాస్తుంది అనేది మనం అనుకోవచ్చా? అంటే ఇలాంటి కొన్ని సంఘటనలు అడ్డం పెట్టుకుని అక్కడ మీరు వైసీపీని ఒకే కోణంలో చూడడానికి లేదు. ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి. జగన్కి ఇప్పటికి వైసీపీ అంటే ఏంటి? జగన్ అంటే వైసీపీ. జగన్ లేకుంటే వైసీపీ లేదు, వైసీపీ లేకుంటే జగన్ లేడు. జగన్ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు
తన అధికారం ఎంత ముఖ్యమో, అధికారం నుండి ఏ రకంగా కోర్టులకు ఎగరగొట్టడం నేర్చుకున్నాడో, ఆ అధికారం ద్వారా తన కేసుల నుంచి బయటపడడం ఎలాగో తెలుసుకున్నాడు. కాబట్టి ఆ కేసుల నుంచి పూర్తిగా తప్పించుకోవడం కోసం అధికారాన్ని కోరుకుంటాడు. అధికారం లేదు, అధికారం రావాలని కోరుకుంటాడు. అధికారం రావాలంటే ఏ రకంగా వస్తుంది? 11 మందితో అధికారంలోకి రాలేడు కదా. రాలేడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అంటే ఏం చేయాలి? బీజేపీ వాళ్ళకి రెచ్చగొట్టాలి, తనకు అనుకూలమైన బీజేపీలో ఉన్న వాళ్ళకి రెచ్చగొట్టాలి. జనసేనలో కొంతమంది ఉంటారు, జనసేన వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని ఉపయోగించుకోవాలి, టీడీపీలో మాట్లాడేటువంటి వాళ్ళ మాటలను ఉపయోగించుకోవాలి. ఈ రకమైనటువంటి లోకేష్ అనేటువంటి చర్చ పెట్టి లోకేష్ను బూచిగా చూపించి, లేకపోతే చంద్రబాబును తక్కువ చేసి చూపించి, ఈ ఒక రకమైనటువంటి అంటే టీడీపీలో ఉన్నటువంటి సీనియర్స్ జూనియర్స్ మధ్యన ఒక అగాధాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ఎటో కొట్టుకుపోయి బీజేపీకి దగ్గర అయిపోయి బీజేపీ ఈ పార్టీని చీల్చి జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా 11 మందిను ఏదో ఇలా మొత్తం మీద తన పబ్బం గడుపుకోవడానికి ఈ రకమైనటువంటి ఎత్తుగడలు వైసీపీ ఎత్తుగడగా మనం చూడొచ్చు. భావించాలి. అతని ప్లేస్ లో ఉంటే రామకృష్ణ చేస్తాడు అదే పని, రాధాకృష్ణ చేస్తాడు అదే పని. అంటే అంత కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఓకే. సో సరే, అయితే లోకేష్ గారి విషయం కానీ, అంటే డిప్యూటీ సీఎం చేయాలనే ఈ ఒక డిమాండ్ విషయంలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నేపథ్యం ఉందని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. ఇందులో బీజేపీ యాంగిల్ ఏమైనా ఉందా? బీజేపీ యాంగిల్ ఉందా అనేది ఆ డౌట్ రాకుండాంటే అసలు రాజకీయ జ్ఞానం లేని వాళ్ళే అవుతుంది. మీకు వచ్చిన డౌట్ రాజకీయంగా అంత ఏమాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ ఆ డౌట్ వచ్చి తీరుతుంది, వచ్చి తీరాలి కూడా. ఎందుకంటే ఆ సత్యసంధమైనటువంటి ఏదో భూమి నుంచి దివికి దిగి వచ్చినటువంటి పార్టీ బీజేపీ కాదు. వాళ్ళు హిందుత్వ చెప్పొచ్చు, లేకపోతే భక్తి చెప్పొచ్చు, ఇంకొకటి చెప్పొచ్చు, చేసేవన్నీ తప్పుడు పనులే. వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. కర్ణాటక ప్రభుత్వాలు దింపాలన్నా, మహారాష్ట్రలో ప్రభుత్వాలు దింపాలన్నా, ఛత్తీస్గఢ్లో ప్రభుత్వాలను దింపాలన్నా వాళ్ళు చేసింది ఏంది? శివసేనని రెచ్చగొట్టారు, పార్టీని చీల్చారు, అన్నాడీఎంకేని చీల్చారు. ఇట్లా వాళ్ళకి తెలుగుదేశాన్ని చీల్చకుండా ఉంటారు, ఆలోచనలు చేయకుండా ఉంటారు అనుకోవడం చాలా అసలు చాలా అదేమన్నా ఇదే? ఖచ్చితంగా వాళ్ళు అట్లా ఆలోచిస్తేనే అది బీజేపీ అవుతుంది. ఓకే. అంటే ఏమంటే ఇప్పుడు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ అనేటువంటి ఒక మనం కథలో నానుడిగా విన్నాం కదా. బీజేపీ వాళ్ళు బీజేపీతర రాష్ట్రం ఉంది అని ఉండకూడదు ఈ దేశంలో. ప్రతి రాష్ట్రంలో కాషాయ రంగుతో కూడుకున్నటువంటి పాలన ఉండాలి అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ లైన్, వాళ్ళ యాక్టివిటీ అట్లాగే ఉంటది. దాన్ని బట్టే ఉంటది కదా. మనం ఏదైతే కార్యక్రమంగా పెట్టుకున్నామో ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే తెలుగుదేశము లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనది ఏం కాదు కదా, ఈ దేశంలో ఉన్న రాష్ట్రమే కదా. అందుకోసం అక్కడ ఏ రకంగా చిచ్చు పెట్టాలి, ఎవరిని రాజకీయంగా చిత్రహింసలు పెట్టాలి, ఏ రకంగా పబ్బం గడుపుకోవాలనేది వాళ్ళ సహజమైనటువంటి గుణం. అది సో యాంగిల్ ఉండొచ్చు, అనుమానమే లేదు. ఓకే. దానికి జగన్ వాడుకోవచ్చు, దానికి పవన్ కళ్యాణ్ వాడుకోవచ్చు, రేపు చిరంజీవినైనా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరన్న విషయంలో చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ మధ్యలో ఎక్కువగా చిరంజీవి గారిని బీజేపీలోకి తీసుకువెళ్ళాలి, కేంద్రంలో ఒక పదవి ఇవ్వాలి అనేది ఒక టాక్ బయట నడుస్తుంది. అంటే అది వాళ్ళు సహజంగా చేసేటువంటిదే కదా. బీజేపీ పార్టీకి ఏంటంటే తన పార్టీలు లేకపోయినా కొంతమందిని తెలుగుదేశంలోకి పంపించేటటువంటి సందర్భాలు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఇప్పుడు టీజీ వెంకటేష్ ఎక్కడ ఉండినాడు? బీజేపీలో ఉండినాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉండినాడు, బీజేపీలో ఉండినాడు. అతని స్టూడెంట్ లైఫ్ లో కూడా అతను ఏబీవీపీలో కొంత పనిచేసినటువంటి వాడు, ఆదోన్లో పనిచేసినటువంటి వాడు. వాళ్ళ అబ్బాయి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు తండ్రి యొక్క పుణికి పుచ్చుకుంటారు కదా, బుద్ధులు కానీ లేకపోతే
నేరాలు ఘోరాలు కానీ అన్ని కూడా పుణికిపుచ్చుకొని ఉంటారు కదా. ఆ రకంగా టీజీ వెంకటేష్ ద్వారా టీజీ వెంకటేష్ కొడుకు భరత్కి టీడీపీలో టికెట్ సంపాదించి ఆ బీజేపీ మనిషిగా టీడీపీలో చలామణి కాకూడదని ఏముంది? అట్లా టీడీపీని బీజేపీ వాళ్ళ మనుషులు టీడీపీలో చలామణి అయ్యే వాళ్ళలో మనకు పక్కా కనపడుతున్నది ఇతనే కదా. ఇలాంటి వాళ్ళు ఇంక కొందరు ఉండకుండా ఎలా ఉంటారు? అవును, అది చాలా న్యాచురల్ కదా. మనం అనుకున్నాం కదా బీజేపీ ఇందులో అందవేసిన చేయని. అట్లా అసలు ఈ లోకేష్ కావాలని రెచ్చగొట్టడం వల్ల కూడా బీజేపీ అలాంటి వాళ్ళతో ఏమైనా చెప్పిస్తుందేమో. ఓకే, అది కూడా ఒక యాంగిల్ లో మనం చూడొచ్చు. అందుకోసం ఈ పవన్ కళ్యాణ్ అన్న అయినటువంటి చిరంజీవిని బీజేపీలోకి తీసుకొని రాబోయే కాలంలో ఇబ్బంది పెడితే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఆ కోరుకునే వాళ్ళల్లో ఇంతసేపు అనుకున్న జగనే ఉండొచ్చు, జగన్ మీడియానే ఉండొచ్చు. టీడీపీలో టీడీపీకి వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి కొంత రహస్య శత్రువులు ఉంటారు, వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు అసంతృప్తులు ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేల్లో కూడా కొంత కోపంతో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సేమ్ నాకు తెలిసి గతంలో ఈ జగన్ పార్టీలో జగన్ అధికారం ఉన్నప్పుడు ఇంటర్వ్యూల కోసం పనుల కోసం పోతే ఎట్లా దొరకని పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి కొంత ఈ మధ్య కాలంలో ప్రారంభమైందని వింటున్నాం. మరి అది ఎంతవరకు కరెక్టో కాదు, సీనియర్స్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, గుసగుసలు వినిపిస్తున్నాయి సీనియర్స్ ద్వారా. అట్లాగే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, కొత్తగా మంత్రులైన వాళ్ళు, వాళ్ళకు కూడా ఇంకా ఫ్రీగా, ఇంకా స్వేచ్ఛగా, ఇంకా పెద్ద పెద్ద పనులు చేయించుకోవాలి, ఇంకా పెద్దగా డబ్బులు సంపాదించుకోవాలంటే దురాశతో లొకేషన్ అలా మెల్లగా చేయడం లాగా అది దగ్గర కావడం కోసం చేస్తున్నారు. అయినా ఇప్పుడు రాజకీయాల్లాగా ఉన్నాయండి. రాజకీయ పార్టీలో రాజకీయం అనేది పక్కకు పోయి వ్యాపారస్తులు రాజకీయాన్ని నడిపిస్తున్నారు. దాన్ని ఒక వ్యాపారంగా. అలాంటి వాళ్ళకే చాలా మంది టికెట్లు వచ్చాయి. ఆ టికెట్లు వచ్చేసే వాళ్ళే గెలిచారు, గెలిచిన వాళ్ళే మంత్రులు అయ్యారు. మనం ఇప్పుడు ఏమిట్లా ఏమి కోరుకుంటున్నాము, ఏమిట్లా ఏమి మనం చేయగలుగుతున్నాం? ఇప్పుడు ఆ నీళ్ళను పాలను వేరు చేసే శక్తి ఎవరుకుంది చెప్పండి? కరెక్ట్ అండి. అవును, అంటే రాజకీయాల్లో హంసలు ఎక్కడ ఉన్నాయో తేవాలి, మళ్ళీ ఎక్కడి నుంచి ఆ హంసలు చేస్తే ఏమన్నా వేరు చేస్తే ఆ పాలన నీళ్లను చూడాలి. సో రాజకీయాలు పూర్తిగా వాణిజ్యపరమైన ఎజెండాతో మొదలైంది. ఖచ్చితంగా కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది, అనుమానమే లేదు. ఆ కార్పొరేట్ శక్తుల్లో నలిగి వస్తున్నాయి రాజకీయాలు. ఇప్పుడు దేశ రాజకీయాలు నడిపిస్తున్నది కూడా కార్పొరేట్ శక్తులే, అనుమానమే లేదు. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే కొత్త డిమాండ్ అనూహ్యంగా తెరపైకి వచ్చినా అది టీడీపీలోని యువనేతలదే అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ విషయంలో జనసేన గట్టిగానే కౌంటర్ ఇచ్చినా పరిధి దాటకుండా వ్యవహరించడం విశేషం. ఇక వైసీపీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఏది దొరికినా వెంటనే దాన్ని అనైతికంగా వాడేయటం పరిపాటి అనే విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ తన విశ్లేషణలో చెప్పడం అది కూడా ఒక విశేషం. అలాగే బీజేపీ కూడా తక్కువేం కాదు అనే ధోరణిలో సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ గారు వివరించారు. అయితే రాజకీయాల్లో ఎవరు ఎలా ఎందుకు మారుతారో చెప్పడం కష్టం. ఇప్పటి రాజకీయాల్లో బిజినెస్ క్లాస్ లోడ్ అవడం వల్ల కమర్షియల్ పాలిటిక్స్ పూనకాలు చెలరేగే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడడం సహజమే. అయితే గతంలో జరిగిన పరిణామాలను గుర్తించి కూటమి చక్కటి సమన్వయంతో ప్రజలకు సుపరిపాలన అందిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేయడం సహేతుకం. మరో టాపిక్ తో మళ్ళీ ఏది నిజం కార్యక్రమంలో